మనల్ని ఈ విశ్వం గుండా అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్లే వాహక నౌక భూమి. ఈ గ్రహం సూర్యుడి చుట్టూ గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూనే తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. మరి భూమి అంత వేగంతో తిరుగుతున్నా మనకు వేగంగా దూసుకెళ్లే కారులో ప్రయాణిస్తున్నట్టు ఎందుకు అనిపించదు? ఈ సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? అందుకు కారణమేంటో ఇప్పుడు మనం చూద్దాం. లాటిన్ అమెరికాలో శాస్త్రీయ జ్ఞానంపై అవగాహన కల్పించే సంస్థ స్టార్ ట్రెస్ కో-ఫౌండర్, చిలీకి చెందిన ఆస్ట్రోఫిజిస్ట్ జేవియరా రే దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ ఉదాహరణ చెప్పారు. మీరు విమానంలో ఉన్నట్లు ఊహించుకోండి. విమానం టేకాఫ్ అయినప్పుడు సీటులో కూరుకుపోతున్నట్టు అనిపిస్తుంది. ల్యాండింగ్ అయినప్పుడు ముందుకు పడిపోతున్నట్టు అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందంటే నిశ్చేష్టంగా ఉండటం అనేది మనల్ని విశ్రాంత స్థితిలో ఉండేలా చేస్తుంది అని జేవియరా రే చెప్పారు. విమానం నిర్దిష్ట వేగానికి చేరుకున్న తర్వాత మనం కదులుతున్నట్టు కూడా అనిపించదు. అప్పుడు విమానం లోపల అటు ఇటు కూడా నడవచ్చు. అంటే విమానం ఒక నిర్దిష్ట వేగంతో వెళ్తున్నప్పుడు అది దాదాపు నిశ్చలంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. భూమి విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. స్థిరమైన వేగంతో తిరుగుతూ ఉండడం వల్ల అది కదులుతున్నట్టు అనిపించదు. మనుషులతో సహా భూమిపై ఉన్న ప్రతిదీ ఒకే స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది. అంటే భూమితో పాటే మనం కూడా తిరుగుతుంటాం. అందుకే కదులుతున్నట్టు మనకు అనిపించదు. అయితే మరికొన్ని కీలక అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. భూమి తిరుగుతున్నట్టు ఎందుకు అనిపించదో అర్థం చేసుకోవడానికి గురుత్వాకర్షణ శక్తి కూడా ఉపయోగపడుతుంది. వెనెజువేలా సెంట్రల్ యూనివర్సిటీలో థియరిటికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ కమ్యూనికేటర్ సోల్మార్ వరేలా దీన్ని మరో ఉదాహరణతో వివరించారు. మీరు ఫార్ములా 1 కారులో ఒకే లైన్లో నిర్దిష్ట వేగంతో స్థిరంగా వెళ్తున్నారని అనుకోండి. అప్పుడు కారు కదులుతున్నట్టు మీకు అనిపించదు. కానీ కారు మలుపు తిప్పినప్పుడు మిమ్మల్ని కారులో నుంచి బయటకు నెట్టివేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కారు మలుపు తిరిగిన దానికి వ్యతిరేక దిశలో దీన్ని గమనించవచ్చు. అలాంటప్పుడు మీరు కారులో నుంచి బయట పడకపోవడానికి మీ సీట్ బెల్ట్ కారణం. భూమి విషయంలోనూ అదే మాదిరిగా జరుగుతుంది. భూమి తిరిగేటప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉత్పన్నమవుతుంది. అది మనల్ని అంతరిక్షంలోకి విసిరేసేలా చేస్తుంది. కానీ భూమి గురుత్వాకర్షణ శక్తి ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కంటే చాలా బలంగా ఉంటుంది. అందువల్ల మనం గ్రహానికి అతుక్కొని ఉంటాం. అంటే ఆ గురుత్వాకర్షణ శక్తి కారు సీట్ బెల్ట్ మాదిరిగా పనిచేస్తుంది అని సోల్మార్ వరేలా చెప్పారు. విశ్వానికి భూగ్రహమే కేంద్రమని, దాని చుట్టూనే మిగిలిన గ్రహాలు తిరుగుతూ ఉంటాయని మనుషులు కొన్ని శతాబ్దాల పాటు విశ్వసించారు. దీనివల్లనే భూమి కదలదు అనే భావన ఏర్పడింది. ఈ విశ్వానికి భూమి కేంద్రమని ఎంతో కాలం నమ్మారు. ఎందుకంటే ఆకాశం వైపు చూసినప్పుడు నక్షత్రాలు కదిలిపోవడం కనిపించేదని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ కి చెందిన మిరియం రెంజెల్ చెప్పారు. కానీ నికోలస్ కోపర్నికస్, జోహన్నెస్ కెప్లర్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం, గురుడి చుట్టూ 4 ఉపగ్రహాలు ఉన్నాయని గెలీలియో కనుగొన్న తర్వాత, గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయని తెలిసిన తర్వాత ఇదంతా మారిపోయిందని రెంజెల్ చెప్పారు. భూమి కదులుతున్నట్టు గ్రహించలేకపోవడానికి మరో కారణం ఏంటంటే దానికి మనం అలవాటు పడటం. మనం ఈ కదలికకు పుట్టినప్పటి నుంచి అలవాటు పడ్డామని మాడ్రిడ్లోని కన్ఫ్లూటెన్స్ యూనివర్సిటీలోని ఎర్త్ ఫిజిక్స్ ప్రొఫెసర్ మార్టా అబాలోస్ చెప్పారు. భూమి కదలిక కారణంగా మనకు మైకం కలగకుండా జీవరాశుల్లో శ్రవణ వ్యవస్థ ఏర్పడిందని జేవియరా రే అన్నారు. అలాగే వాతావరణం కూడా భూమితో పాటు దాదాపు అదే వేగంతో కదలడం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. భూమి చుట్టూ ఉన్న గాలి పొర కూడా అదే వేగంతో తిరుగుతూ ఉండడం వల్ల భూమి తిరుగుతున్నప్పుడు మనకు గాలి కూడా తిరుగుతున్నట్టు అనిపించదని అబాలోస్ చెప్పారు. భూమి కదలిక విశ్వంలో గాలిని సృష్టించదని, ఎందుకంటే విశ్వం అంతా శూన్యంగా ఉంటుందని రే చెప్పారు.